హలో అండి. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా కూడా యోగా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము గత 11 సంవత్సరాలుగా. దీని ప్రాముఖ్యత అనేది అందరికీ కూడా తెలుస్తూ ఉంది. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. చాలా పురాతన కాలం నుంచి మన భారతీయ సంస్కృతిలో భాగంగా ఉన్నదే యోగా. కానీ ఇప్పుడు దీని ప్రాముఖ్యాన్ని ఇంకా బాగా గుర్తిస్తూ ఉన్నారు అందరూ కూడా. బరువు తగ్గడానికనో, కీళ్ళ నొప్పుల కోసమనో, ఇంకా ఊపిరితిత్తుల సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా చాలామంది యోగా చేయడానికి ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడనే కాకుండా రోజు కూడా మనం యోగా చేసుకోవడం అనేది మన శరీరానికి, మన మనసుకి కూడా చాలా ప్రయోజనాలని కలిగిస్తుంది. ముఖ్యంగా మానసిక ప్రశాంతతకి రోజు యోగా చేయడం వల్ల ఒత్తిడి అనేది, స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి, యాంగ్జైటీ తగ్గుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఇంకా కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు అంటే రక్తపోటు, డయాబెటీస్, గుండె జబ్బులు ఇలాంటివన్నీ కూడా ఉన్నా కూడా వాటిని నియంత్రణలో ఉంచి మన ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అంతేకాకుండా శారీరక ఆరోగ్యానికి అంటే కీళ్ళ నొప్పుల్ని అలాంటివి ఉంటే కూడా తగ్గిస్తుంది, రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది, ఓవరాల్గా రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అంటే మన ఇమ్యూనిటీని పెంచుతుంది. వీటిలో అందరూ చేసుకునేలాగా సింపుల్గా ఉండేవి కూడా ఉంటాయి. పర్టికులర్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉద్దేశంతో యోగా అనేది చేస్తూ ఉంటారు. జనరల్ వెల్బీయింగ్కి కూడా యోగా చేసుకోవడం అనేది చాలా మంచిది. ప్రత్యేకంగా ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు కూడా దానికి తగిన వ్యాయామాలు అనేది యోగాలో ఉంటాయి. ఏదేమైనప్పటికీ ప్రతిరోజు ఎంతో కొంత టైం మన కోసం మనం కేటాయించుకుని మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి, మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రతిరోజు కొంత టైం కేటాయించి యోగా చేయడం అనేది చాలా అవసరం. ఒకళ్ళు చేయడం వల్ల ఇంట్లో అందరూ కూడా చేస్తారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు అందరూ చేయడం వల్ల కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. యోగా అనేది మన శరీరాన్ని, మనసుని కూడా ఆరోగ్యంగా ఉంచే భారతీయ పురాతన ఆధ్యాత్మిక మరియు శారీరక సాధనంగా చెప్పచ్చు. మేము మా కాలనీలో నిన్న చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీ అందరికీ మరొకసారి ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.